మీరు స్పెషల్ స్టేటస్ కావాలనేది అడుగుతున్నారు. కానీ విచిత్రం ఏంటంటే బీజేపీ వాళ్ళు, ముఖ్యంగా వెంకయ్య నాయుడు గారు లాంటి లీడర్స్ ఏంటంటే స్పెషల్ స్టేటస్ అనేది ముగిసిన అధ్యాయం, అది అయిపోయింది, దానికి మించిన ప్యాకేజీ మేము ఇచ్చామని. అంటే సెప్టెంబర్ 8న మన కేంద్ర ఆర్థిక మంత్రి మన జైట్లీ గారు ఒక ప్యాకేజీ ప్రకటించారు. ఆ ప్యాకేజీ విలువ దాదాపుగా 1,00,000 కోట్లు ఉంటుంది. సో ఆ 1,00,000 కోట్లు వస్తే ఇట్ ఈస్ మోర్ దాన్ స్పెషల్ స్టేటస్కి వచ్చే బెనిఫిట్స్ కంటే ఇది ఎక్కువ. కాబట్టి దెర్ ఈజ్ నో పాయింట్ అని చెప్తున్నారు. స్పెషల్ స్టేటస్ని డిమాండ్ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు, అది అయిపోయింది, దీంతో సరిపెట్టుకోండి అంటున్నారు. అంటే అక్కడేమో క్లాష్ వచ్చింది. దాదాపుగా తెలుగుదేశం వాళ్ళు ఒప్పుకున్నారు, ముఖ్యమంత్రి తెలుగుదేశం వాళ్ళు మొదట అసలు ఒప్పుకున్నారు కదండి, స్పెషల్ ప్యాకేజ్ ఒప్పుకున్నారు కదా. తర్వాత ఎందుకు ఒప్పుకున్నారో అసలు బీజేపీ వాళ్ళు ఫస్ట్ మన్మోహన్ సింగ్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అనేది ఒప్పుకున్నది బీజేపీ. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎలక్షన్ క్యాన్వాసింగ్ ఇస్తామని చెప్పారు, వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. అలాగే టీడీపీ వాళ్ళు కూడా మాకు స్పెషల్ స్టేటస్ లేదు ఒప్పుకోమని వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత కూడా చెప్పారు. తర్వాత ఏమో స్పెషల్ స్టేటస్ కాదు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు. మాకేమో వేరే ఆబ్లిగేషన్స్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్కి, సో ఒకరికి ఇస్తే మేము బీహార్కి ఇవ్వాలి, ఇంకెవరెవరికి ఇవ్వాలని మాట్లాడారు. ఇవన్నీ మాట్లాడినా ఇవన్నీ అల్టిమేట్గా పాలిటిక్స్ అండి, అంటే పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం మాట్లాడారు తప్ప ఎవరికి ఆ రోజు కూడా నాకు అర్థమైంది ఏంటంటే ఆ రోజు కూడా ఈ క్షణం గడిచిపోతే చాలు, తర్వాత చూద్దాం, అంటే అధికారం కోసమే చేశారండి. అధికారం అంటే ఇది ఒక ఈ స్పెషల్ స్టేటస్ అనేది ఒక జనాలు ఊరించి ఆ తర్వాత ఏదో బెనిఫిట్ చేద్దాంలే అనే ఉద్దేశంతో స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించారు. ఏది స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చినా కూడా స్పెషల్ ప్యాకేజ్ 1,00,000 కోట్లు అంటే పునర్విభజన చట్టంలో ఏదో అన్నారు కదా, అదేదో చేసి దాంట్లోనే మనకు రావాల్సినవి ఎన్నో ఉన్నాయి, అవే తిరిగి రీప్యాకేజ్ చేశారని కొంతమంది అన్నారు. ఇవన్నీ కాకుండా నేనేమన్నానంటే నా ఫీలింగ్ ఏంటంటే ఎంతైనా ప్యాకేజ్ ఈజ్ ఎ ప్యాకేజ్, దాంట్లో బోల్డెన్ లిమిటేషన్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం ప్రాజెక్టు ఫుల్గా గవర్నమెంట్ తీసేసుకుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఆ ఫండ్ మన స్టేట్ పంపించారు. బట్ ఇచ్చిన ఆ ఫండ్ దాని వాల్యూ ఆ రోజు దాని ఎస్టిమేషన్ ఎంతో అంతే ఇచ్చారు, ఇప్పుడు దానికి డబుల్ అయింది. ఆ డబుల్ మళ్ళీ మనమే కట్టుకోవాలి. టీడీపీ గవర్నమెంట్ 16,000 18,000 కోట్లు వాట్ ఎవర్ ద రేట్, ఇప్పుడు దాన్ని డబుల్ అయిపోయింది. ఎందుకంటే ఎవ్రీ టైం పెరుగుతుంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ లేట్ అయ్యే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా డబ్బు ఎట్లా తీసుకురావాలి వాళ్ళు, అది మళ్ళీ మన ప్రజల మీద పడుతుంది. సో ఒప్పేసుకోవడం అనేది టీడీపీ వాళ్ళ యొక్క కంగారు అంటారా, లేకపోతే వాళ్ళ అడ్వాంటేజ్ వాట్ ఎవర్, నేనైతే దానికి ఎగ్నెస్ట్. సో ప్రతిదీ మనకి ఇచ్చారని చెప్తున్నారు తప్ప సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చింది ఏం లేదు, పెట్టింది ఏం లేదు. సో ఆ విధంగా కళ్యాణ్ బాబు లాంటి వాళ్ళు, లేకపోతే లెఫ్ట్ పార్టీస్ కానీ, లేకపోతే ఈ కొంతమంది మేధావులు కానీ ఫైట్ చేయడంలో స్పెషల్ స్టేటస్కి ఇది అబ్సల్యూట్లీ రైట్ అండి. ఎందుకంటే బోల్డెన్ గ్రాంట్స్ వస్తాయండి స్టేట్కి. ఆ గ్రాంట్స్ అంటే దానివల్ల వచ్చే, ఇప్పుడు నేనే ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకున్నాను అనుకోండి, నాకు గ్రాంట్స్ ప్లస్ లోన్ వస్తుంది. నేను 1,00,000 రూపాయలు గ్రాంట్స్ వస్తే నాకు 1,00,000 రూపాయలు వస్తాయి లోను, దాంట్లో 80% 90% దాకా నేను కట్టకర్లా. అంటే నాకు సపోర్ట్ ఉంటుంది, గవర్నమెంట్ గివింగ్ మీ సపోర్ట్, దట్స్ కాల్డ్ గ్రాంట్. అంటే అదే అవుతుంది. లోన్ అంటే కొంత కట్టాల్సి వస్తుంది. సో మ్యాక్సిమం గ్రాంట్స్ వస్తాయి. సో నేను కూడా హుషారుగా వెళ్ళి పెట్టడానికి ఆలోచిస్తాను. దానివల్ల నేను ఒక 100 మందికి జాబ్ ఇవ్వగలుగుతాను. సో నేను సంపాదించుకుంటూ నేను 10 మందికి ఉపయోగపడగలిగేటువంటి పొజిషన్ నాకు వస్తుంది. అదే స్పెషల్ ప్యాకేజ్ అంటే ఏదో కొంత రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని వ్యాపారాలకు కొంతమందికో లిటిల్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. అంతే ఏదైనా అది ఒక ఏమంటారు దాన్ని చిన్న తూతూ మంత్రమే తప్ప స్పెషల్ ప్యాకేజీకి స్పెషల్ స్టేటస్కి చాలా తేడా ఉందండి. ఇంకా దాని మీద నాకన్నా కూడా మేధావులు చాలా డీటెయిల్గా మాట్లాడగలరు. అదే వస్తుంది సార్. So hi, please watch my interview with Kamudi in only on iDream Media. Please subscribe. Congratulations to iDream Movies for completing 700 million views